వెల్కమ్ టు వెల్కమ్ టు నాయక్ ట్రావెల్ డైరీస్. హలో గైస్, ఈరోజైతే మనము ఆవకాయ పెడుతున్నాము. కొత్త ఆవకాయ పంపనూరు టెంపుల్కి వెళ్ళినప్పుడు, అనంతపురం పంపనూరు టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలోనే తోటలు ఉన్నాయి, మామిడికాయ తోటలు. సో అక్కడ నుంచి తీసుకొచ్చాము మామిడికాయలు బాగా పచ్చివి. సో ఈరోజు ఆవకాయ పెడదామని చెప్పి చేస్తున్నాం. ఫస్ట్ వాటిని తెచ్చుకున్న తర్వాత మంచిగా కడగాలి. వాటి అయితే కొమ్మలు ఏవైతే ఉంటాయో ఆ కొమ్మలన్నీ తీసేసి అన్నీ మంచిగా కడగాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ప్రాసెస్ చేస్తున్నాం. మొత్తం నీట్గా కడుగుతున్నాను. మామిడికాయలు కడిగిన తర్వాత మళ్ళీ వాటిని కొద్దిగా ఎండుబట్టతో తుడిచి మంచిగా పెట్టుకున్నాము, ఎండబెట్టుకున్నాము. నార్మల్ గాలితో అయినా సరిపోతుంది. ఎండబెట్టుకున్న తర్వాత తడి ఏమి ఉండకూడదు. సో అదే చేస్తున్నాము. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి కూలర్ ముందు ఎండబెడుతున్నాము. మనకు మెయిన్గా కావాల్సింది మెంతులు, ఆవాలు. ఆ రెండు కూడా ఎండబెడుతున్నాం ఎండకి. సో ఇవి కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టాల్సిన తర్వాత మామిడికాయలు కొద్దిగా ఎండిన తర్వాత వాటిని మంచిగా మనకి ఎంత పీసులు అయితే కావాలో ఆవకాయకి దానికి తగినట్టుగా మనం కట్ చేసుకోవాలి. మా దగ్గర మామిడికాయ కత్తి లేదు, అది కట్ చేసేది. సో మేము మామూలు మచ్చు కత్తితో చేస్తున్నాము. మామిడికాయలు కట్ చేసిన తర్వాత వాటిని కూడా క్లీన్ చేసి ఏం నీళ్ళు ఉండకుండా మంచిగా పెట్టుకోవాలి. దాని తర్వాత మనము ఆవాలు, మెంతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి, కొద్దిగా ఫ్రై చేసుకొని. ఇప్పుడు ఇది బౌల్లో ఎందుకు పెడుతున్నామంటే దాని ప్రకారం మనం కొలతలు ఉంటాయి. మనం మిర్చికి కానీ, ఆవపిండికి, మెంతి పిండికి, వీటన్నిటికీ దాని ప్రకారమే క్యాలిక్యులేట్ చేస్తాము ఎంత ఆయిల్ వేయాలనేది. అందుకని ఆ గిన్నె వాడాము. ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఆయిల్, ఆవపిండి, మెంతిపిండి, కొన్ని తెలివాయిలు అన్నీ మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లోకి మంచిగా కలబెట్టుకొని క్యాలిక్యులేషన్ ప్రకారము బంద్ చేసి పెట్టేయాలి. 3 days తర్వాత మళ్ళీ ఆవకాయని చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ప్రాసెస్ చేస్తున్నాము. ఆయిల్ వేస్తున్నాము, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ కలిపేస్తున్నాము. థ్యాంక్ యూ.
like